సార్ గతంలో కూడా ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏఐ వల్ల మీడియాలో కూడా ఉద్యోగాలు పోతున్నాయని. మరి శశి థరూర్ కొడుకు కూడా వాషింగ్టన్ డీసీలో ఉద్యోగం పోయిందని చెప్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఏఐ వల్ల అన్ని రంగాల్లోనూ ప్రభావం ఉంటుంది. అది మీడియాలో కూడా ఉంటుంది. అది ఎవరికైనా తప్పదు కదా, శశి థరూర్ కొడుకైనా తప్పదు, ఎవరికైనా తప్పదు. సో ఫండమెంటల్ పాయింట్ అంటే మీడియాలోనైనా ఎక్కడైనా ఏఐ ఏం చేస్తుంది, ఆటోమేట్ చేస్తుంది. ఇప్పుడు ఒకప్పట్లాగా 10 మంది చేసే పని ఒక్కరిద్దరు చేస్తారు ఏఐని ఉపయోగించి. సో మీకు ఇప్పటికే ఆల్రెడీ మీడియాలో ఏఐతో సమ్మరీస్ రాస్తున్నారు. ఈవెన్ ఏఐ జనరేటెడ్ స్టోరీస్ కూడా వస్తున్నాయి. మీకు చూడండి వెబ్సైట్లలో కింద ఉంటుంది, దిస్ ఈజ్ ఫుల్లీ ఏఐ జనరేటెడ్ అని. సో మీరు ఒక డేటా ఇస్తే ఏఐ రిపోర్ట్ రాసేస్తుంది. ఇక ఏఐ కరెక్షన్స్ ఇప్పుడు చేసేస్తుంది. మీరు చాట్ జీపీటీకి ఇప్పటికే గ్రామర్ చెక్, స్పెల్ చెక్లు ఆల్రెడీ ఉన్నాయి సాఫ్ట్వేర్లు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీకో మీరు ఇంకో జెమినైకో ఇస్తే అది రీరైట్, అనేక ఏఐ టూల్స్ వచ్చాయి. నీకు ఇంగ్లీష్ రీరైట్ చేసే టూల్స్ వచ్చాయి, గ్రామర్ కరెక్ట్ చేసే టూల్స్ వచ్చాయి. మీకు ఒక జర్నలిస్ట్ ఏం చేస్తాడు, ఒకటి న్యూస్ రాస్తాడు. సో ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్తో న్యూస్ రాస్తాడు. మీరు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి దాని నుంచి న్యూస్ రాయమంటే రాస్తాడు. ఒక 10 పేజీల రిపోర్ట్ ఇచ్చి దాని నుంచి న్యూస్ రాయమంటే రాస్తాడు. ఈ పని ఏఐ చేస్తుంది. అలాగే ఒక జర్నలిస్ట్ ఏం చేస్తాడు, మీడియాలో కరెక్షన్లు చేస్తాడు. స్పెల్లింగ్ ఎర్రర్స్, గ్రామాటికల్ ఎర్రర్స్ కరెక్షన్ చేస్తాడు. అది ఏఐ మనకన్నా మంచిగా చేస్తుంది. లేదు మీడియాలో ఇంకో పని మన జర్నలిస్ట్ ఏం చేస్తాడు, కావాలంటే ఒక మీకు రీరైట్ చేస్తాడు లేదా సమ్మరైజ్ చేస్తాడు. ఆ పని మీకు ఏఐ చేసేస్తుంది. ఈవెన్ ఏఐ ఆ స్టోరీ కంప్లీట్ స్టోరీ కూడా రాసి పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది అక్యురేటా కాదా ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నా పేరు నాదే మా ఎకానమిస్ట్ న్యూయార్కర్కు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పైన ఒక ఎస్సే రాయండి అని మా సన్ అడిగితే చాట్ జీపీటీ వచ్చిన మొదట్లో 5000 వర్డ్ ఎస్సే రాసి నా మీద. సో నన్ను ఒక్క విషయం అడగలే, ఇంటర్నెట్ నుంచి సమాచారం తీసుకొని నా గురించి ఒక న్యూయార్కర్ స్టైల్లో ఒక ఎస్సే, న్యూయార్క్ మీకు ఎకానమిస్ట్ స్టైల్లో ఒక ఎస్సే, 2 ఎస్సేలు రాసింది. ఆ 2 ఎస్సేలు నేను చదివాను. 90% ఫ్యాక్చువల్, ఒక 10% తప్పులు ఉన్నాయి, కాదని అంటలేదు. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయి ఉంటుంది. చాట్ జీపీటీ వచ్చిన మొదట్లో చేసిన పనిది. ఇలా గ్రోకీపీడియా ఉంది, అంటే ఏఐ క్రియేటెడ్ వికీపీడియా లాగా ఏఐ క్రియేటెడ్ పీడియా, ఇది ఎన్సైక్లోపీడియా. మీరు ఫస్ట్ ఇలాన్ మస్క్ స్టార్ట్ చేసిన గ్రోకీపీడియా 8,80,000 ఎంట్రీస్తో లాంచ్ అయింది. ఆ లాంచ్ అయిన 8,80,000 ఎంట్రీస్లో నా పేరు కూడా ఉంది. ప్రొఫెసర్ కె నాగేశ్వరన్ గ్రోకీపీడియా అనుకుంటూ వస్తుంది. చాలా వివరంగా రాసింది. అందులో కొన్ని నేను యాక్సెప్ట్ చేయని ఉండొచ్చు, ఒక 2 పాయింట్స్ కాదని అంటలేదు. అందులో ఎవ్రీథింగ్ నేనేమి ఎండార్స్ చేయడం లేదు. కానీ అందులో గ్రోకీపీడియాలో మీకు క్లియర్గా నా గురించి భారీగా ఒక వ్యాసంలా రాసి పడేసింది. సో అందువల్ల ఇదంతా కూడా ఏఐ చేస్తుంది కదా. సో మీకు ఒకప్పట్లాగా ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్ అంతమంది అవసరం ఉండరు, రిపోర్టర్స్ అంతమంది అవసరం ఉండదు. మీకు ఒక ఈవెన్ ఆర్టికల్ రాయమన్నా రాసేస్తుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఉన్న ఒక వ్యక్తి ఒక్కసారి రీడింగ్ ఇస్తే సరిపోతుంది. అంటే అంతకుముందు ఒక ఆర్టికల్ రాయడానికి ఒక సబ్ ఎడిటర్ ఒక రోజంతా 2 రోజులు తీసుకుంటే, ఇప్పుడు సబ్ ఎడిటర్ రిపోర్టర్ అయినా ఏ సాయంతో ఒక రోజుకు 10 రాయొచ్చు. సో ఆ రకమైనటువంటి అవకాశం వచ్చింది. అందువల్ల మీడియాలో కూడా ఏ ధర ఉద్యోగాలు పోతాయి. అయితే ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటి, ఎవరు ఉద్యోగాలు పోతాయి, ఏ ఉద్యోగం తీయదు. ఏఐ వాడే జర్నలిస్టు, ఏఐ వాడని జర్నలిస్టు ఉద్యోగాలు తీసేస్తాడు. ఎందుకంటే ఏఐ వాడే జర్నలిస్ట్ 10 మంది ఏఐ వాడని జర్నలిస్టుల అవసరాన్ని లేకుండా చేస్తాడు. సో అందువల్ల ఏఐ ఈజ్ ఆల్వేస్ అన్ని రంగాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మీడియాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.